వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ ఆనపకాయ చప్పన కూర అండి. ఇది కొంతమంది ఆనపకాయ చప్పన కూర అంటారు, కొంతమంది పాలు పిండి పెట్టిన కూర అంటారు. దీన్ని రకరకాలుగా అయితే పిలుస్తూ ఉంటారండి. మేమైతే దీన్ని ఆనపకాయ చప్పన కూర అయితే అంటాము. ఇది ఈ సమ్మర్లోని మనం చేసుకుని ఇలాంటివన్నీ మనం తినాలండి. ఆనపకాయ అవని బీరకాయ అవని ఏవైనా సరే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే నేను వీడియోలో అయితే చూపిస్తానండి. ఆనపకాయ చప్పన కూర తయారు చేయడం కోసం నేను చిన్న ఆనపకాయ ముక్కనైతే తీసుకుంటున్నానండి. దీన్ని చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న స్లైసెస్గా చూడండి. ఈ మాత్రం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకున్నా మనకు పర్వాలేదండి. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోకి పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత అందులోకి ఆనపకాయ కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ వేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వేగించుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి మనకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇది నీళ్లు ములిగే వరకు వేసుకొని దీన్ని మనం మూత అయితే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడైతే ఉప్పు అయితే వేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు ముక్క అయితే ఉడికింది కదా, ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మరొక 5 నిమిషాలు అయితే మనం కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా మెత్తబడిన తర్వాత ఇందులో పాలు పిండి అయితే మనం పెట్టుకోవాలండి. ఇది ఉడకకుండా మనం పాలు పిండి పెట్టామంటే ఈ ముక్క అయితే ఉడకదండి. ఎంత ఉడికినా కూడా మనం ఆ 2 వేయక ముందే మనం ఉడికించుకోవాలండి. ఈ ముక్కలు అయితే ఉడికిపోయండి మెత్తగాన. మనం ఇప్పుడు దీనికి పాలు పిండి అయితే పెట్టుకుందాము. ఈ ఆనపకాయ చప్పన కూరకి మనం వరిపిండి ఒక చిన్న కప్పుతోటి అందులోకి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలను చల్లారిన తర్వాత మనం ఈ పాలన్నీ కూడా ఇందులో వేసుకొని మనం స్పూన్తో కలుపుకొని ఉండలు లేకుండా మనం చూసుకొని మన మంటని స్లోలో పెట్టుకొని మనం వేసుకోవాలండి. ఆనపకాయ ఉడికిపోయింది కదండి, మనం ఈ పిండిని ఇలా స్లోగా మంట సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకొని అడుగంటకుండా ఉండకట్టకుండా మనమైతే చూసుకోవాలండి. మంటను ఏమాత్రం కూడా ఐలో పెట్టకండి. లాస్ట్ వరకు ఒక్క 5 నిమిషాలు మనకి పిండి ఉడకాలి, పాలలో టేస్ట్ రావాలి, దీనికి మంచి అరోమా అయితే మనకు వస్తుంది. ఒకసారి చూడండి, ఈ కర్రీ ట్రై చేసి. ఇది చాలా మంచిదండి. ఇది ఈ సమ్మర్లోని ఈ ఎండాకాలంలో ఆనపకాయ అవనియండి, బీరకాయ అవనియండి, ఇవన్నీ కూడా మనం చేసుకొని తినాలండి. ఇవన్నీ కూడా మా అత్తగారు మా అమ్మ అందరూ కూడా చేస్తారండి. ఇవన్నీ కూడా నేను కూడా అలాగే చేసి పిల్లలకైతే పెడతాను. వాళ్ళకి నచ్చవు కానీ మనం వాళ్ళకి బతిమలాడి పెట్టాలి. అలాంటివన్నీ కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆనపకాయ చప్పన కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చూడడానికి బాగోదు కానీ మంచి రుచి అయితే ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఏ ఉన్నా కూడా ఎవరికి షుగర్ పేషెంట్లకు కానీ ఈ కూర చాలా మంచిదండి. ఇది తింటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.